మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంతకల్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ నందు నిన్నటి రోజున జరిగినటువంటి సోనం వాగ్దాటి యొక్క దీక్షాన్ని భగ్నం చేయడాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున జరిగినటువంటి సోనం వాగ్దాటి యొక్క దీక్ష దాదాపుగా నీట్ పేపర్ లీకేజ్ కారకులని, అదే విధంగా నీట్ పేపర్ లీకేజ్ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యను వ్యాపారంగా మారుస్తున్నారనే ఉద్దేశంతో ఈ రోజు 13 సంవత్సరాలైనటువంటి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎన్నో సంవత్సరాల నుండి వేల లక్షల రూపాయలకు డబ్బులకు అమ్ముడుపోయి విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ కు ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ యొక్క మంచి విద్యను అభ్యసించుకొని ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళ యొక్క మంచి చదువుకు విలువ లేకుండా అట్లా విద్యను వ్యాపారం చేసే విధంగా ఎగ్జామ్ పేపర్ ను లీకేజ్ రూపంలో లక్షల రూపాయలకు, కోట్ల రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ రోజు ఆ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతో మంది దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో మంది సూసైడ్ అటెంప్ట్లు చేసుకొని చనిపోవడం జరిగింది. దీని అన్నిటికీ కారణం కూడా కాంగ్రెస్ జనతా పార్టీ కొత్తగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దాదాపుగా 21 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే ఈ యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కాను, విద్యార్థుల తల్లిదండ్రులకు కాను ఏ మాత్రం సమాధానం చెప్పుకోకుండా అక్కడ దీక్ష కూర్చున్నటువంటి 21 రోజుల నుంచి దీక్ష కూర్చున్నటువంటి సోనం వాగ్దాటి యొక్క దీక్షను భగ్నం చేసి ఈ రోజు అక్రమంగా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమంటే దేశంలోన ఏ ఒక్క ప్రజలైనటువంటి చదువుకునే విద్యావంతులైనా కూడా ఎవరైనా కూడా ఈ దేశంలో ఎవరు కూడా పరిస్థితి మొత్తం ఎవరికి లేదనే ఈ రోజు ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య డెమోక్రసీ పార్టీ, ఇది ఒక డెమోక్రసీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజల హక్కుల కోసం, విద్యార్థులైతే విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బుద్ధి తెచ్చుకొని నీట్ పేపర్ లీకేజ్లు కాకుండా విద్యార్థులకు అందరూ కూడా విద్యను అభ్యసించే విధంగా చూడాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ కు కారకులైనటువంటి వారిని తక్షణమే కఠినంగా శిక్షించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని తెలియజేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాం.